ఏం చదువుతున్నావు? సెవెంత్. ఎక్కడ? వైజాగ్. వైజాగ్ నుంచి ఇటుకు వచ్చినావా? మా అక్కపల్లికి. అక్కపల్లి మీరు రావాలి. మీ ఎగ్గరక్కరపల్లి వైజాగ్లో పెట్టుకొని వైజాగ్లో కాదు, ఇక్కడే. ఇక్కడేనా? నువ్వు ఇప్పుడు సమస్య అడుగుతానేది వైజాగ్దా ఇక్కడదే? ఇక్కడే. ఇట్లా పోవాలా? అంత ధైర్యం లేదు. ఓ వైజాగ్లో ఉన్న వాళ్ళకి ధైర్యం ఎక్కువనా? అంత సీన్ లేదు, నాకు కొంచెం ధైర్యం ఎక్కువ అంతే. ఏం లేనా? విన్నాను, డ్రైనేజే కదా, పైనుంచే చెప్పుకుంటూ వచ్చిన. ఎక్కడుంది వాటర్ ప్రాబ్లం? నీ ఇంటి దగ్గర ఉండు, నేను ఆటికే వస్తా. బాగున్నారుకా? ఇంటి దగ్గర ఉండి ఆటికే వస్తాను. నువ్వు ఆడ చెప్పాలి కదా నీ సొంత ఊరు ఏది? ఒక్క నిమిషం పెద్దనా, ఒక్క నిమిషం అండి. వెల్ఫేర్ ఎక్కడమ్మా? ఇట్లా పెద్దనా వాలంటీర్ ఎవరు? ఏమని చెప్పి తీసేసినారు? లేదు లేదు 5,000 ఇలేదు తీసేనారని 5,000 ఇలేదు ఇప్పుడు అని. నీకు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఊరివే ఇలేదు సార్ నాకు. ఒక్క నిమిషం. ఈ నీకు పెద్ద ఆయనకు ఏ దాని కింద పెన్షన్ వచ్చేది? ఏ దాని కింద? కిడ్నీనా? కిడ్నీది అయితే 5,000 కాదు కదా, 10,000 కదా ఇవ్వాల్సింది. 5,000 వస్తుంది సార్. ఎట్లా వస్తుంది? కిడ్నీది 5,000 ఎందుకు వస్తుంది? అదే సార్, ఆయనకి సదరం లేకపోయింది, అందుకే రిజెక్ట్ అయింది. డయాలసిస్ అవుతాను. నీకు డయాలసిస్ అవుతాడా? బిల్లు కూడా ఇచ్చినారు సార్. పెద్ద ఆయన నేను చెప్పిన ప్రశ్నకు నువ్వు డయాలసిస్ అవుతుండేనా? డయాలసిస్ చేసినారు సార్. చేస్తున్నారా? ఆపేసినారా? ఫస్ట్ చేసినారు కదా. డయాలసిస్ చేస్తూ ఉంటే అప్పుడు మాత్రం మీకు 10,000 వస్తుంది. డయాలసిస్ చేయలేదు అంటే రాదు, ఆడికి ఏం లేనట్టు అర్థమవుతుందా? కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు డయాలసిస్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్, మీ వాలంటీర్కి మా సెక్రటరీలకు వీళ్ళకి ఎవరికి సంబంధం ఉండదు. డైరెక్ట్ హాస్పిటల్ లేకపోతే వాళ్ళు ఇతనికి ఏం పేరు, మీ పేరు? గోపాల్ అన్నకు డయాలసిస్ చేస్తున్నాము అని చెబితే ఆటోమేటిక్గా వాళ్ళే పంపిస్తారు. అప్పుడు మాకు 10,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, మీకు ఇవ్వడానికి అవుతుంది. డయాలసిస్ జరగకపోతే ఇవ్వరు. సరేనా? రైట్. చెప్పు.